శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మనం ప్రతినిత్యం కూడా అనేక రకాలైనటువంటి రెమెడీస్ తెలుసుకుంటూ ఉన్నాం. కుజగ్రహ రెమెడీస్ తెలుసుకున్నాం. ఈ కుజగ్రహ రెమెడీస్లో 3 పద్ధతులు మనం ఇంతవరకు కూడా చెప్పుకున్నాం. ఒకటి, మనకి ఏదైనా కానీ కోరిక నెరవేరాలంటే మంగళవారం నాడు ఉదయాన్నే లేచి స్థలంతో స్నానం చేసుకుని గుప్పుడు కందులు పట్టుకుని వెళ్ళి ఈశ్వరాలయంలో ఉన్నటువంటి కుజగ్రహం దగ్గర వేసి నమస్కారం చేసుకుని మన కోరిక కోరుకుని అలాగే శివదర్శనం చేసుకుని వచ్చి ఈ విధంగా 8 వారాలు చేయాలి. రెండో పరిహారం ఏంటంటే, ఎప్పుడు కూడా మన దగ్గర రక్షగా ఉండాలండి. భయం వేస్తోంది, ఎక్కడికైనా వెళ్తే పనులు అవ్వట్లేదు, ఎలాగా ప్రతి వాళ్ళు చూస్తే తిడుతున్నారు, కోపం ఎక్కువగా వస్తుంది, ఏదైనా పని చేద్దామంటే అనారోగ్యంగా ఉంది అనుకున్నట్టయితే రైస్ పీసెస్ అంటే చిన్న బియ్యపు గింజంత ఆకారంలో పగడాలు ఉంటాయి. అవి తీసుకుని మెడలో, ఇప్పుడు నేను ఎంతవరకు మాల అయితే కట్టుకున్నానో అంతవరకు కూడా ఎన్ని పూసలు పెడితే అన్ని పూసలు కూడా వెండిలో చుట్టించుకుని మంగళవారం రోజునాడు వేసుకోవాలి. అలాగ మన దగ్గర ఆ ఎదురుగుండా కానీ ఆ పగడాల మాల కానీ కనిపిస్తూ ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి వారు బంగారంలో చేయించుకోవచ్చు, లేనివారు వెండిలో చేయించుకోవచ్చు, ఇంకా లేని వాళ్ళు రాగిలో కూడా చేయించుకోవచ్చు. కానీ ఆ చిన్న పగడాల మాల మెల్ల ఉండడం వల్ల మనకి అనేక రకాలైనటువంటి రక్షణగా వస్తూ ఉంటుంది. అందువల్ల కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. కుజానుగ్రహం పొందిన తర్వాత మనకి బుధగ్రహం యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. ప్రతి విషయానికి కూడా ప్రతి పని అవ్వాలి అన్నట్టయితే బుధుడు కృప కావాలి. అంటే ఒక స్థిరంగా కూర్చుని ఒక ఉద్యోగం ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి, అస్తమాటు ట్రాన్స్ఫర్లు అయిపోతున్నా, లేకపోతే నేను అస్తమాటు ఎక్కడికైనా వెళ్తున్నాను, నన్ను ఇది చేస్తున్నారు, ఒక చోట స్థిరంగా ఉండలేకపోతున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ముఖ్యంగా బుధానుగ్రహాన్ని పొందాలి. బుధానుగ్రహం స్థిరత్వాన్ని ఇస్తుంది. బుధుడు ఈ స్థిరత్వాన్ని ఒక చోట కూర్చోబెడతారు, వెళ్దామన్నా వెళ్ళలేం. అందుగురించి దీని గురించి మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక 5 బుధవారాల పాటు వినాయకుడు గుడి ఉంటుంది కదా దగ్గరలో, ఆ వినాయకుడి గుడి దగ్గర 1 కేజీ బెల్లం, 1 కేజీ బియ్యం, ఈ 2 కలిపి తెల్ల తువ్వాల్లో మూట కట్టి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బ్రాహ్మణోత్తముడికి తీసుకెళ్ళి ఆ యొక్క దానం చేయాలి. గోత్రనామాలు చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని దానం చేయాలి. ఇలాగ 5 బుధవారాలు కానీ మనం బ్రాహ్మణోత్తముడికి ఈ యొక్క బియ్యము బెల్లము తెల్లతువ్వాలు కట్టి గణపతి ఆలయంలో ఇచ్చినట్లయితే మనకి అనుకున్న కార్యక్రమం తప్పకుండా నెరవేరుతుంది. స్థిరమైన